మధ్యప్రదేశ్కు చెందిన పునారం యాదవ్ 8 ఏళ్ల కిందట కొత్తపల్లి మండలం బావన్పేటలోని ఎన్టీఆర్ తమిళనాడు కాలనీకి వచ్చి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం కూరగాయల కోసమని సైకిల్పై వెళ్తుండగా బావపేటలోని మురిమాల చౌరస్తాలో కాజ్పూర్ వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అతని తలపై నుంచి టిప్పర్ టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇది ఇలా ఉండగా ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందిన వెంటనే మృతుని కుటుంబ సభ్యులతో కలిసి సెటిల్మెంట్ చేసుకునేందుకు నిందితుడు టిప్పర్ డ్రైవర్ యజమాని డబ్బులు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ప్రమాదం జరిగిన స్థలం నుంచి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా మంగళవారం నిందితుడు తాము కుదుర్చుకున్న ఒప్పందం కుదరక మాట మార్చడంతో మృతుడి కుటుంబ సభ్యులు అందరూ కలిసి టిప్పర్ యజమాని ఇంటి ముందు మృతదేహంతో బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో చేసేదేం లేక పెద్ద మనుషుల సమక్షంలో మంతనాలు జరిపి 3,70,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆందోళన కవర్ చేసేందుకు వెళ్లిన ఓ మీడియా రిపోర్టర్ వాళ్ళు మాట్లాడుకున్న సన్నివేశాన్ని తన సెల్ ఫోన్లో చిత్రీకరించగా ఒక్కసారిగా టిప్పర్ యజమాని సోదరుడు ఎండి అలియాస్ రిపోర్టర్పై దుర్భూషలాడుతూ సెల్ ఫోన్ లాక్కొని దాడికి యత్నించినట్లు రిపోర్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మాకు వచ్చిన సమాచారంతో బాధితునికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో బావుపేట ప్రాంతంలో ఒక కవరేజ్ చేయడానికి వెళ్ళాము, న్యూస్ కవరేజ్కి. అక్కడ వెళ్ళిన అనంతరం మా రిపోర్టర్ శ్రీను గారు అదేవిధంగా శంకర్ రెడ్డి గారు కూడా అక్కడ కవర్ చేసే ప్రయత్నం చేశారు. మధ్యలో నరేష్ అనే V5 జర్నలిస్ట్ కూడా కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇది అంతా జరుగుతున్న క్రమంలో ఒక వ్యక్తి మహమ్మద్ అలియాస్ అనే వ్యక్తి అడ్డుకొని మా దగ్గర ఉన్న ఫోన్లను గుంజుకొని దుర్భాషలు ఆడుతూ బూతులు తిడుతూ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ హరించే విధంగా అతను ప్రవర్తించాడు. సో ఇవాళ నేను TWJF ఉపాధ్యక్షుడు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను హరించే ఆకతాయి చర్యలను ఏమాత్రం సహించకూడదు. ఆ దిశగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఎస్ఐ గారు కూడా దీనిపైన పూర్తి విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. ఏదేమైనప్పటికీ చాలా బాధాకరం మా రిపోర్టర్ మిత్రుల మీద ఇలా జరగడం. ఇటువంటి ఎన్ని దాడులు జరిగినా కానీ మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం. నిజాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నంలో చివరి వరకు మేము పోరాడదాం. థ్యాంక్ యూ. కొత్తపల్లి మండల్ NSTV రిపోర్టర్ నేను. ఈరోజు బావుపేటలో ధర్నా జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే తోటి విలేకరులతో పోయాము. ఆడికి పోయిన తర్వాత వీడియో కవరేజ్ చేస్తుండగా ఒకతను వచ్చేసి నువ్వు ఎవరు అని చెప్పేసి వీడియో తీయకని చెప్పేసి ఫోన్ లాక్కొని మమ్మల్ని ఆల్రెడీ నూకేయడం జరిగింది. అక్కడి నుంచి ఆల్రెడీ నువ్వు తీయద్దు అని చెప్పేసి ఇష్టమవుతారు మాటలు కూడా ఇడిచిపెట్టిన తర్వాత ఆల్రెడీ నేను రిపోర్టర్ అని చెప్పినా కూడా అయితే ఏంది అని చెప్పేసి మీరు తీయద్దు అని చెప్పేసి ఆల్రెడీ నూకేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మాటలు అదో రకమైన మాటలు వదిలేయడంతో మాకు అక్కడ నుండి వెళ్ళొచ్చాం. పేరు MD అలియాస్ చెప్పి. నా పేరు శంకర్ రెడ్డి. నేను కొత్తపల్లి మండలంలో రూరల్ రిపోర్టర్గా నిర్వహిస్తున్నాను. నేను నిన్న జరిగిన యాక్సిడెంట్లో కరీంనగర్